తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మార్చ్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి తిప్పి కొడితే ఇంకా 4 రోజుల్లో లేదు. సో ఇప్పుడు మీరు మేజర్గా ఎగ్జామినేషన్ టిప్స్ దాని గురించి స్ట్రాటజీ నేను చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ హాల్ టికెట్స్ రిసీవ్ చేసుకున్నారు. హాల్ టికెట్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత బద్ధకంతో నేను ఎగ్జామ్ ముందు రోజు చూసుకుంటా అని అట్లా మైండ్లో పెట్టుకోకండి. ఆల్రెడీ మీ హాల్ టికెట్ దగ్గర ఒకటి క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీ సెంటర్ లొకేషన్కి తీసుకుపోతుంది. సో అదొకసారి స్కాన్ చేసి చూడండి. అండ్ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రేపు సండే కదా వీలుంటే ఎగ్జామినేషన్ సెంటర్కి పోండి. ఎందుకంటే ఒకటే కాలేజ్ మీద డిఫరెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ కాలేజ్ ఉంది, అదే కాలేజ్ మీద చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏడని పోతావు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా మీరు ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి పోండి. క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. అంటే ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేయకండి. క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎగ్జామినేషన్కి మీరు ఎప్పుడు రీచ్ అవ్వాలి అంటే 8:45కి గేట్ క్లోజ్ చేస్తారు. అంటే ఏంది, గంట ముందే 8 o'clockకే వెళ్ళాలి. 8 o'clock ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు. అంటే ఏంది, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నేను 8:30కి పోతా కదా అట్లా మైండ్లో పెట్టుకోకండి. 8 o'clockకే వెళ్ళండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్కి పోయే ముందర ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఏదో ఎగ్జామ్ రాసి వస్తే అట్లా ఉండదు. ఇప్పుడు మీకు తలనొప్పులు ఇస్తుంది, తల తిరిగినట్టు అవుతుంది, ఇవన్నీ రిస్క్ ఎందుకు? బ్రేక్ఫాస్ట్ చేసిపోతే హ్యాపీగా ఉంటుంది కదా, హ్యాపీ ఎగ్జామ్ రాసిస్తారు కదా. అండ్ పాయింట్ నెంబర్ 4, మీరు బుక్లెట్ స్టార్ట్ చేసినప్పుడు బుక్లెట్లో 24 పేజీలు ఉంటాయి. 24 పేజీలు, ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అట్లా 24 పేజెస్. ఓకే, ఆ 24 పేజెస్లో మీరు లాంగ్ ఆన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ థియరీ రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఫ్రమ్ సిఈసి అనుకుందాం. సో మీరు సివిక్స్ ఎగ్జామ్ రాస్తుంటే థియరీ, ఇప్పుడు పాయింట్ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ 2.5 పేజెస్ రాయాలి. ఓకే, ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అండ్ ఇక్కడ హాఫ్ పేజ్, 2.5 పేజెస్ లాంగ్ ఆన్సర్స్ 10 మార్క్స్. షార్ట్ ఆన్సర్స్ అయితే 1 పేజ్. ఓకే, అదే 2 మార్క్స్ అయితే 5 lakhs అయితే మోర్ దెన్ ఎనఫ్. అండ్ వన్ మోర్ థింగ్, 24 పేజెస్ దాటిన తర్వాత మీకు అడిషనల్స్ ఇవ్వరు. ఆ 24 పేజెస్లో మీరు వైండప్ చేసుకోవాలి. ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక బుక్లెట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సివిక్స్ అయిందనుకో, సివిక్స్కో బుక్లెట్, ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్కో బుక్లెట్, అట్లా ఎవ్రీ సబ్జెక్ట్కి బుక్లెట్ ఇస్తారు. అండ్ బుక్లెట్ క్యారీస్ 24 పేజెస్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి మీరు మైండ్లో నుంచి కాపీ అనేది తీసేయండి. ఎందుకంటే వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ కంప్లీట్లీ ఈజ్ అండర్ CCTV సర్వీలియన్స్. ఓకే, నువ్వు ఒకవేళ నీకు మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఇన్విజిలేటర్ ఏమన్నా సహకరించినా వాడు బుక్ అవుతాడు, నువ్వు బుక్ అవుతావు ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ ప్రకారంగా. సో దయచేసి కాపీ అనే మైండ్ సెట్ తీయండి. మీరు కంప్లీట్లీ CCTV సర్వేలెన్స్లో ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం అయినా ఒక ఎగ్జామ్ వల్ల అన్ని ఎగ్జామ్స్ పోతాయి. ఓకే, దాని తర్వాత దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నీ మీద అన్ని ఎలిజిబిలిటీ కోల్పోతావు, ఏ మాత్రం మీకు సర్టిఫికేట్ రాదు. సో అనవసరంగా ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని పర్ఫెక్ట్గా చదవండి, క్లియర్ చేయండి. ఓకే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 months హాలిడేస్ ఎంజాయ్ చేయండి. కాకపోతే ఈ టైం మాత్రం మీరు కంప్లీట్లీ కేటాయించండి ఎగ్జామ్స్ మీద. అండ్ ఫైనల్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఏ ఎగ్జామినేషన్.